ఇది కావాలని పెద్దవాళ్ళు కొంతమంది కుట్రదారులు ఇక్కడ జంషీర్ అనే ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పలగొట్టారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియదా? ఇంటెలిజెన్స్ కేవలము ప్రభుత్వ అధికారుల గురించే పనిచేస్తూ ఉందా? ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ మీ దగ్గర ఉంది కదా. గత 14 తారీఖు నాడు ఉమామహేశ్వర యొక్క ఆవరణలో జరిగినటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తే మళ్ళీ అదే 24 తారీఖు ఇక్కడ జరిగితే ఎంబడే అరెస్ట్ చేశారే. నువ్వు అదే రోజు అరెస్ట్ చేస్తే ఈరోజు ఈ ఘటనలు జరిగేటియా అని బజరంగ్ దళ్ ప్రశ్నిస్తాను. నువ్వు అత్యంత పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ఒక వినాయకుని యొక్క నవరాత్రుల మీద దాడులు జరిగితే ఇప్పటి వరకు దానికి అసలైనటువంటి కారకులను అరెస్ట్ చేయకపోవడము ఎవని మొప్పు గురించి మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇదే అవతల ఒక మతస్థుల మీద జరిగితే ఊరుకునే వాళ్ళ? ఇదే ఒక చర్చి కానీ ఒక మసీదు మీద దాడులు జరిగితే ఊరుకునే వాళ్ళ? ఎట్టి పరిస్థితుల్లో కూడా బజరంగ్ దళ్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ మొత్తం నలుమూలల మేము ఈ పేరుతో ధర్నాలు చేయడానికి కూడా వెనకాడం. ఏమి హిందువులంటే చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? ఈరోజే ఈ పేరుతో నేను వచ్చాను. ఇంతకుముందు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే లేపరు. దీని మీద ఏం జరిగిందో తెలియదు. వమనం మొప్పు గురించి ఆగతాలను ఒకరు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, మేము చూస్తూ ఊరుకాలనా? దీనికి దెబ్బ ఖచ్చితంగా మేము చేస్తూ ఉంటాం. ఇక లోకల్ కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా చలో డీజీపీ ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరిస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు ఒక వర్గానికి జరిగితే తండోపతండాలుగా వచ్చే రాజకీయ నాయకులు ఈరోజు ఏమైపోయారు? మీకు ఇబ్బంది వస్తే మీ ఇల్లు ఒక ప్రారంభం చేస్తే వినాయకుని పూజ చేస్తారే, అదే వినాయకుని యొక్క చేతులు విరగొడితే ఎక్కడ పోయిరన్నా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆగతాల ఆ చిన్నపిల్లలు పలగొట్టే ఇది ఉందా? ఏదో ఒక వేరే స్థలంలో ఒక రాజకీయ ఇంట్లో ఏదైనా చోరీ జరిగితే అన్ని సీసీ ఫుటేజీలు పనిచేస్తాయి. ఈ వినాయకుల మీద దాడి జరిగితే సీసీ ఫుటేజీలు ఎవరి మొప్పు గురించి పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు? ఊరుకునే ప్రసక్తే లేదు. మెజిస్ట్రేట్ వరకు కూడా వెళ్తాం, డీజీపీని కలుస్తాం. ఒకవేళ న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్ దళ్ నుండి పిలుపు ఇవ్వడానికి కూడా వెనకాడం. రాబోయేది వినాయకుల యొక్క పండుగ, ఆలోచించుకోండి. తక్షణమే దుర్మార్గులను జంషీర్ అనే ఒక వ్యక్తి వెంబడి ఎవరు ఉన్నారు, ఆ జంషీర్ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ధమకాయించడం విషయాలు కూడా మా దృష్టి వరకు కూడా వచ్చినాయి. అతన్ని కూడా అరెస్ట్ చేస్తారా లేదా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. నేను మళ్ళొక్కసారి వస్తాను. ఖచ్చితంగా ఈ పాలమూరు, మాబ్నార్, ఉమ్మడి జిల్లా మొత్తం బంద్కు పిలిపిస్తాము. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇదే విషయం పేరు లోకల్ కార్యకర్తలని ఇబ్బంది, ఇది పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిలూరు. మేము రాత్రి గస్తీ కాస్తున్నాము, ప్రతి బస్తీలో గస్తీ కాస్తున్నామని రిపోర్ట్ ఇవ్వడం కాదు, ప్రాక్టికల్గా చూపించండి. మీకు తెలియదా ఎవడు వాళ్ళ కొట్టిండో? ఎందుకు నాటకాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు అని బజరంగ్ దళ్ కూడా ప్రశ్నిస్తూ ఉంది. దీనిపైన మేము గట్టి చర్యలు తీసుకుంటాము, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క వినాయకుని ఒక మండపాలను కలుస్తాము. ఇలా జరిగింది, రేపు మీ ఇంట్లో జరగదని గ్యారెంటీ లేదు. కాబట్టి మీ అందరికీ తెలుసు ఉమామహేశ్వర బస్తీ, దాని వెనకాల మైనార్టీలో ఒక బస్తీ ఉంది, వాళ్ళని ఎందుకు విచారిస్తలేరు? తెలియదా మీకు? ఇది చిన్నపిల్లలు వలగొట్టే విధంగా ఉందా? ఎందుకు మొప్పు గురించి పనిచేస్తూ ఉన్నారు? మీరు సమాజం గురించి పనిచేయండి, చట్టానికి లోబడి పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి బిఎన్ఎస్ ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారంగా అందరినీ అరెస్ట్ చేయాలి. అమాయకులను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏదో పేరుకు అరెస్ట్ చేశామా? ఇప్పటివరకు చూపించలే, ఇప్పటివరకు పేరు నమోదు చేయలే, ఏదో పేరుకు చిన్నపిల్లలు చేశారు. ఇవన్నీ ఏదో కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.